వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇకపోతే అండి, ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కొన్ని సర్వేలు, అంటే యూట్యూబ్ ఛానల్ కొన్ని సర్వేలు ఏం చేస్తున్నాయి అంటే, మెయిన్ వీళ్ళ కసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళ మాటల ద్వారా అంటే జనాలకి ఎవరికి ఏదో ఒకటి ఫుల్ టైమ్గా పార్ట్ టైం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. అంటే వీళ్ళు దొంగ లెక్కలు అనమాట. ఇలా ఈ ఒక పేజీలో ఒక లెక్కలేసి అతని పేరేం పేరు 1990 విశ్లేషణకు వస్తాడు. వైసీపీ విశ్లేషకులు అనేది ఏంటంటే ప్రతి పార్టీ గురించి చెప్పాలి, కాకపోతే ఇతను ఏంటంటే విశ్లేషణ చేయాలి. కానీ ఏం చేస్తాడు? కేఎస్ ప్రసాద్ ఇతని పేరు. ఇతను ఏం చేస్తాడంటే ఒక పార్టీకే సపోర్టింగ్ అనమాట. అది జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్. అది నాకు సపోర్టింగ్గా కోవట్ట అనేది కోవట్టే, సపోర్టింగ్ కూడా కాదు. విశ్లేషణ చేసేవాళ్ళు ఏంటంటే అన్ని పార్టీలు విశ్లేషించాలి. కాకపోతే ఇతను ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని హైట్కి చెప్తాడు. ఇతను లెక్కలు చూస్తుంటే మటుకు నిజంగా ఇప్పుడు సర్వే అంటే ఎలా చేయాలంటే, ఒక మండలంకి వెళ్ళి దగ్గర ఇన్ని శాంపిల్స్ తీసుకోవాలి. ఒక నియోజకవర్గంకి వెళ్తే మినిమం ఒక 10-15 వేలు శాంపిల్స్ తీసుకుంటే కానీ అక్కడ ఎవరు గెలుస్తారనేది చెప్పలేము. ఇతను అసలు సర్వే చేశాడా? అన్ని ఫోన్లో చూసుకొని చెప్తా ఉంటాడు. 51% వీళ్ళకి, 49% వాళ్ళకి అనేది. అదేం సర్వే కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇలాంటి వాళ్ళని అసలు మాట్లాడడం అనవసరం. వీళ్ళు ఆటలో అరటి పండు లాంటి వాళ్ళు. కాకపోతే ఇలాంటి వాళ్ళ గురించి మనం యూట్యూబ్లో వీడియోస్ చేసి వీళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఒక 20-30 మంది ఈ ఐపాక్ టీం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 10 పైసలు ఇచ్చేస్తే చాలు, వీళ్ళందరూ ఇంకా ఎక్కలేని వాళ్ళందరూ పడిపోతారు. ఈ టైంలో డబ్బులు వస్తాయి, వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి టైం సంపాదించుకుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు 6-7 వేలు ఓట్లతో ఓడిపోతారంట వంగ గీతం మీద. అసలు ఈ చూస్తుంటే నాకు పిచ్చ కామెడీగా ఉంది. ఈ మధ్య బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి అనమాట. ఏం బెట్టింగ్లు? అసలు పవన్ కళ్యాణ్ మెజార్టీల మీద బెట్టింగ్లు వేసుకుంటున్నారు, కానీ రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అనేది బెట్టింగ్లు అయితే ఎక్కడ జరగట్లేదని నేనైతే విన్నాను. మరి మీరు ఇలాంటి కబుర్లు చెప్పి పాపం బెట్టింగ్లు వేసి పాపం ఎంతమంది నాశనం అవుతారు. ఇలాంటి సొల్లు మాటలు చెప్పి ఓడిపోతాడు అని పాపం వైసీపీ కార్యకర్తలను కూడా మట్టికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు గట్టిగా. సరే, ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. ఆ పాయింట్ ప్రతి చోట ఎత్తుతున్నారు ఈ యూట్యూబ్ కొంతమంది ఛానల్స్ వాళ్ళు అనమాట. ఏమొచ్చింది మీకు? సరే, మీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఎంపీకి గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు, సీఎంగా చేశాడు. ఏం చేశాడు? ఏం ఉద్ధరించాడు జనాల్ని? ఏం చేశాడు? కనీస సదుపాయాలు కూడా లేకుండా చేశాడు రాష్ట్రానికి. బేసిక్ ఇప్పుడు మేము ఒక డిగ్రీయో బీటెక్ చదువుతాం. బేసిక్ నాలెడ్జ్ అనేది ఎవరైనా నేర్చుకుంటారు. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే అతనికి జాబ్ రావటం కూడా ఉండదు. నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా చేసి కనీస సదుపాయాలు కూడా అదే మన రాష్ట్రానికి తీసుకురాలేదు. వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీకు ఒకటి, నిజంగా మీ పేటిఎం యూట్యూబర్స్ అంట మిమ్మల్ని. ఎందుకంటే మిమ్మల్ని ఎలా మాట్లాడాలంటే, నేను బాసు ఎగ్జాంపుల్గా చెప్తా. లాస్ట్ 2-3 months బ్యాక్ అనుకుంటా, 3 months బ్యాక్లే భారతదేశంలో అక్షరాస్యత ఉన్న మొట్టమొదటి ప్లేస్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్. మీరు ఏయో అమ్మఒడి ఈ వాళ్ళు ఇస్తున్నారు, మరి అక్షరాస్యతలో లాస్ట్ ప్లేస్ మనకి ఎందుకు ఇచ్చారు? అక్షరాస్యతలో ఫస్ట్ ప్లేస్, టాప్ 1 ప్లేస్ ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ మీరు చూడరా? మరి ఇంత డెవలప్మెంట్ ఏదో చేశాడు తురుముగారు అంటున్నారు, మరి ఎందుకు మనది ఫస్ట్ ప్లేస్ వచ్చింది అక్షరాస్యత? సో మన తురుము కాలం అది ఇది అంటారు, అది బళ్ళు బాగు చేయించినాం, అది నాడు నేడు అంటారు, అది ఇది అంటారు. మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మరి అసలు ఈ స్కూల్స్ అండ్ డెవలప్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పేరు మటుకు మీ పేరు మటుకు బయట జనాల్లో పంపించారు. కాకపోతే అవన్నీ సక్సెస్ అవ్వలేదు అనుకోండి. చేసింది సెంట్రల్ గవర్నమెంట్, జనాలకు తెలుసది. కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి అంటున్నారు కదా. ఒకసారి మీ నాయకుడు ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి. 151+ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఆలోచించి. అసలు ఓడిపోవడానికి 2 చోట్ల ఓడిపోయాడు ఈ మనిషి, 2 చోట్ల ఓడిపోయాడు. సరే, ఆయన ఏం చేయక ఓడిపోవాలా?
ఓటుకి నోటు ఇవ్వకుండా 2 చోట్ల ఓడిపోయాడు. ఇది గమనించండి.